సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక లక్షణము లేదా పేరు ప్రార్థన ఆలకించువాడు. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని అంటాడు. అంతేకాకుండా 66వ కీర్తన 19వ వచనాన్ని కనుక చూస్తే, నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించినాడు, నా ప్రార్థనను ఆయన త్రోసివేయలేదు అని అంటాడు. అవును ప్రియులారా, మన ప్రభువు ప్రార్థన ఆలకించేటువంటి వాడు. అసలు ప్రార్థన అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, ప్రార్థన అనగా దేవుని యొక్క సహాయాన్ని అభ్యర్థించేటువంటి సమయము, లేదా దేవునితో సంభాషించేటువంటి సమయము, లేదా మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించేటువంటి సమయము, లేదా మన పాపముల నిమిత్తమై క్షమాపణ అడిగేటువంటి సమయము, మన అవసరతలను దేవునికి తెలియచేసి ఆయన వద్ద నుండి పొందుకునేటువంటి సమయాన్నే మనం ప్రార్థనగా చెప్తాం ప్రియులారా. మరి ప్రార్థన అనేది ఏం చేస్తుంది అని కనుక ఆలోచన చేస్తే, ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. అంతేకాకుండా ప్రార్థన మన యొక్క పాప బంధకాల నుంచి మనకు విడుదల దయచేస్తుంది. అంతేకాకుండా మన జీవితాలకు నెమ్మదిని దయచేస్తుంది. అంతేకాకుండా సింహాల నోళ్లను సైతము మోయించగలిగినటువంటి, భయంకరమైనటువంటి అగ్నిగుండాలను సైతము చల్లార్చగలిగినటువంటి శక్తి ప్రార్థనకు ఉంది. అంతేకాకుండా బలహీనులైనటువంటి వారికి బలాన్ని ఇచ్చేటువంటి శక్తి కూడా ప్రార్థనకి ఉన్నది ప్రియులారా. నీవు ఎక్కడ నుండి ప్రార్థన చేసినా ప్రభువు మన ప్రార్థనను ఆలకిస్తాడు. యోనా చేప కడుపులో నుండి ప్రార్థన చేశాడు, ప్రభువు ఆలకించారు. అగ్నిగుండంలో నుండి షడ్రకు మెషకు అబేద్నెగోలు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు వారి యొక్క ప్రార్థనను ఆలకించాడు. అంతేకాకుండా అరణ్యంలో ఎటు కూడా పాలుపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి హాగరు చేసినటువంటి ప్రార్థనను కూడా ప్రభు ఆలకించాడు. కాబట్టి ఒక దేవాలయానికి మాత్రమే వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడని కాదు, కానీ నీవు కూర్చున్న చోటనే మోకరించి ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు, నీ సమస్య ఏదైనది కూడా ప్రభువుకి తెలియపరిచినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించేటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. అయితే ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా చేయాలి అని కనుక ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా విశ్వాసంతో ప్రార్థించాలి ప్రియులారా. అవును, నా ప్రార్థనను ప్రభువు ఆలకిస్తాడు, దానికి సమాధానాన్ని దయచేస్తాడు అని నీవు విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు ప్రభు తప్పనిసరిగా ఆ ప్రార్థనను ఆలకించి మనకు జవాబు దయచేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. నన్ను అడుగువానికి ఏమాత్రము సందేహించకుండా అడగాలి అని అంటున్నాడు ప్రభు. కాబట్టి విశ్వాసంతో ప్రభు నాకు ఇది దయచేస్తాడని ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ప్రభు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. హన్నా అలాగే దేవుని సన్నిధిలో తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకొని తన వేదనంతా కూడా ప్రభుకి బయలుపరిచినప్పుడు ఒక చక్కని కుమారుడైనటువంటి సమూయేలును ప్రభు ఆమెకి ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. రెండవదిగా కనుక చూస్తే, తగ్గింపు కలిగినటువంటి హృదయంతో ప్రార్థించాలి ప్రియులారా. నేను గొప్పవాడిని, నేను బలం కలిగినటువంటి వాడిని, లేదా నేను ధనం కలిగినటువంటి వాడిని అనకుండా ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ప్రభు తప్పనిసరిగా మన యొక్క ప్రార్థనలను ఆలకిస్తాడు. సుంకరి తను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు సుంకరి ప్రార్థనను ఆలకించాడు. అలాగే పరిసయ్యుడి గర్వంతో ప్రార్థన చేసినప్పుడు పరిసయ్యుని యొక్క ప్రార్థనను ప్రభు తృణీకరించాడు. కాబట్టి ప్రభువు ఎవరైతే తగ్గింపు ధన కలిగినటువంటి హృదయంతో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనను ఆలకించేటువంటి వాడుగా ఉంటున్నాడు. మూడవది, యథార్థమైనటువంటి హృదయంతో ప్రార్థించాలి. ఏదో నామకార్థం ప్రార్థన కాదు, కానీ ప్రభువులో మన యొక్క హృదయాన్ని చూస్తాడు. మన హృదయము ఎలాంటి విషయాల పట్ల ప్రార్థన చేస్తుంది, ఎలాంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభు గమనిస్తాడు. కాబట్టి యథార్థమైనటువంటి హృదయంతో మనం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కొన్నిసార్లు మన యొక్క ప్రార్థనకు జవాబు రాదు. కొన్నిసార్లు మనం ఏ విషయం అయితే ప్రార్థిస్తున్నామో దానికి సంబంధించినటువంటి కార్యాలు ప్రభు జరిగించడం. కారణం ఏంటంటే, కీర్తనలో 66వ అధ్యాయము 18వ వచనం అంటాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకించకపోను అని అంటాడు. కాబట్టి హృదయంలో నువ్వు పాపాన్ని పెట్టుకొని ప్రభు అని నువ్వు ఎంతగా ప్రభు సన్నిధిలో గోజాడినా, నీ పాపాన్ని నీ పాపాన్ని తీసివేసుకోకుండా ప్రభు సన్నిధిలో ఎంత గోజాడినా ప్రభు మన యొక్క ప్రార్థనలో ఆలకించడం. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థనలో మనం చేసినటువంటి ప్రతి అతిక్రమాన్ని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపాన్ని కూడా తీసివేస్తాడు. అది ఎటువంటి పాపమైనా, మీ పాపంలో రక్తం వల్ల ఎర్రగా ఉన్నా, లేదంటే కెంపుగా ఎర్రగా ఉన్నా ప్రతిదాన్ని తీసివేసి గొర్రెబొచ్చులాగా తెల్లగా చేస్తానంటున్నాడు, హిమంలాగా మారుస్తానని వాగ్దానం చేస్తాడు. కాబట్టి మన హృదయంలో పాపాన్ని పెట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ఏమాత్రం కూడా ప్రార్థనను అంగీకరించడం. అంతేకాకుండా యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళకపోవడానికి కారణం పాపమే అంటాడు. విననారక ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును దేవునికిని అడ్డుగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు అని అంటాడు. అవును, మన యొక్క పాపాలు మన హృదయాల్లో పెట్టుకొని, మన అతిక్రమాలు మన హృదయాల్లో పెట్టుకొని, మన దోషాలన్నీ కూడా మన హృదయంలో పెట్టుకొని ప్రభు అంటే ప్రభు ఆలకించను. అందుకని ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోక రాజ్యంలో చేరతాడని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి మనం
ఆయన ప్రార్థన ఆలకించేటువంటి వాడు కాబట్టి ఆ ప్రార్థన ఎలా ఉండాలి అనేది పరిశీలన చేసుకొని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రభు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి దానికి జవాబు దయచేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేద్దాం. మనకు కావాల్సినటువంటి ప్రతి అవసరత పొందుకుందాం. అతి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. అవును మీకున్నటువంటి మరొక నామము ప్రార్థన ఆలకించుకోవడం నైనా. అందుకనే సర్వశరీరులను నేను మీ యొద్దకు వచ్చి మరపెట్టుకుని వారి ప్రతి అవసరత తీర్చుకుంటానికి మీరు కృప చూపించారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ నామ మహిమార్థమైన మేము జీవిస్తూ మాలో ఉన్న ప్రతి అవిధేయతను పాపాన్ని తీసివేసుకొని మీ సన్నిధిలో ప్రార్థించి నేను ప్రతి అవసరత మేము పొందుకునే భాగం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.